మిశ్రా గారు ఇచ్చినటువంటి కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా రాష్ట్ర క్యాబినెట్లో అసెంబ్లీలో షెడ్యూల్ కులాల్లో మొత్తం కూడా 59 ఉపకులాలు ఉంటే ఈ 59 ఉపకులాల్లో ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వారి వాటాను పంచాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా ఎస్సీఏ రెల్లికి సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి ప్రజలకు దాదాపుగా 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అలాగే మాదిగ ఉపకులాలకు సంబంధించిన ప్రజలకు 6.5%ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అలాగే సి గ్రూప్గా ఉండబడినటువంటి మాల సోదరుల ప్రజలకు మాల ఉపకులాల ప్రజలకు 7.5% రిజర్వేషన్ను కేటాయించడం జరిగింది. ఈ విధానాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఎవరి అవకాశాలను కూడా దోపిడీ చేయాలనేది మా ఉద్దేశం కానే కాదు. మా సోదర కులస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకన్నా 5 లక్షల అదనంగా ఉన్నారు. 5 లక్షల అదనంగా ఉండటం చేత వాళ్ళకి 7.5 వచ్చింది. అయినా కానీ మేము స్వాగతిస్తున్నాం. మా మాదిగల జనాభా 6.5%గా మాకు రిజర్వేషన్లు రావడం జరిగింది. అయినా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అంబేద్కర్ ఏదైతే ఆయన కలలు కన్నాడో ఈ షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి 15% రిజర్వేషన్లు ఎస్సీలో ఉండబడినటువంటి 59 ఉపకులాలకి కలిపి అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశపెడితే అంబేద్కర్ సాధించి ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్లు దోపిడీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి 59 ఉపకులాలకు కింది స్థాయి పేదవాడికి కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం జరిపి విజయం సాధించిన చరిత్ర గౌరవశ్రీ మందాకృష్ణ గారికి మాత్రమే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణ అంశంలో ఆయన ముందడుగు వేసి వర్గీకరణ భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లోనే వర్గీకరణ చట్టబద్ధతకు శ్రీకారం చుట్టబోతున్న పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంఆర్పీ జాతీయ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.